ఇవాళ మీకు ఒక కేస్ గురించి గూడా చెప్తాను. అండ్ స్పెర్మ్ కౌంట్ ఇట్లా గూడా తగ్గుతదా అనేసి మీరు ఆలోచిస్తారు. మన దగ్గర ఒక పేషెంట్ పిల్లలు పుట్టట్లేదు. మ్యారేజ్ అయ్యి 10 ఇయర్స్ అయింది సార్ అనేసి వచ్చిండు. ఆయన ఒక కార్పొరేట్ ఉద్యోగంలో ఉండే. నెలకు 2 దేశాలకు పోతాను సార్ నేను. కానీ నాకు ఎంత మేము ట్రై చేస్తున్నాం 10 ఇయర్స్ నుంచి అయినా నాకు పిల్లలు పుడతలేరు. అయితే ఏందంటే వృషణ సంచి ఉంటది గదా! దాంట్లో ఏమైనా ప్రాబ్లమ్ ఉండొచ్చా అనేసి మనకు డౌటొచ్చి మనం దానికి స్కానింగ్ జేపిచ్చాం. స్కానింగ్ జేస్తే ఏం బయటపడ్డది తెలుసా? 2 సైడ్స్ రైట్ టెస్టిస్‌లో, లెఫ్ట్ టెస్టిస్‌లో దాని కింద వెరికోసీల్ అయింది. ఒక్కసారి ఆలోచించండి. ఇవి సెపరేట్‌గా ఎందుకుంటాయి? బాడీ లోపట ఎందుకుండవు? ఇట్లా సెపరేట్‌గా సంచిలో కింద ఎందుకుంటాయి? ఎందుకంటే ఏదైతే స్పెర్మ్‌లు ప్రొడ్యూస్ అయితాయి గదా! దానికి టెంపరేచర్‌లు తక్కువుండాలి. ఇప్పుడు మనం టైట్ బట్టలేసుకుంటే ఏమైతది? ఈ తొడ భాగంలో దాని పైన టెంపరేచర్ గూడా పెరుగుతది. ఆ టెంపరేచర్ పెరగడం వల్ల స్పెర్మ్ కౌంట్ తగ్గుతది. ఇప్పుడు మనం మందులు ఇవ్వడం స్టార్ట్ చేసినాం. అయితే చూడండి ఎప్పుడు ఒకటే పొజిషన్‌లో కూర్చొని ఉండడం వల్ల గూడా వెరికోసీల్ అయితది. దాంతోటి స్పెర్మ్ కౌంట్ తగ్గుతది. ఇన్‌ఫర్టిలిటీ పెరుగుతది. వెరికోసీల్ ఓన్లీ దీనితోటే కాదు టైట్ టైట్ బట్టలు జీన్స్ ఫ్యాషన్‌లో ఉంటదెప్పుడు. ఫ్యాషన్‌లో ఉందామనేసి మనం గూడా అవే బట్టలేసుకుంటాం. దాంతోటి గూడా మనకు వెరికోసీల్ వచ్చే ఛాన్సులుంటాయన్నమాట. అది బాడీకి సెపరేట్ అందుకే ఉంది. అక్కడ టెంపరేచర్ తక్కువ గావాలి. అందుకే మీరివి మర్చిపోకండి. కొంచెం లూజ్ బట్టలేసుకోండి. గాలి తేలుతుండాలి. అక్కడ గాలి కంటిన్యూయస్‌లీ ఫ్లో అవుతుండాలి. ఇది మీరు మర్చిపోకండి. ఈ ప్రాబ్లమ్‌తోటి బాధపడేటోళ్ళు మన కాంటాక్ట్ అవ్వచ్చు. మన 3 బ్రాంచులున్నాయి. మీరు హైదరాబాద్‌కొస్తే రావచ్చు. నమస్తే.